డ్రామా కంపెనీ వారి ధూమ్ ధామ్ జాతరలో వాళ్ళ పాటలతో ధూమ్ ధామ్ చేయడానికి వచ్చేస్తున్నారు లల్లాయిలే మహేష్. లెట్స్ వెల్కమ్ దెం. జగజ్జనని జగన్మాత భవాని భక్త చింతామణ బ్రహ్మశాంభవి అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి పల్లె పరమేశ్వరి రేణుకా ఎల్లమ్మ అవతారం ఎట్లా ఉన్నదంటారా? శివునికి చిన్న బిడ్డ శివునెల్లి మాత గౌతుని కొడలు గంభీరవాణి గౌలాడి బిడ్డ గణసాని ఎల్లమ్మ మట్టేడు మావురాల రేణుకా ఎల్లమ్మ ఎట్లా బయలుతున్నదంటారా? సత్తులు ఉన్నారు సైతొట్ల మరి ఆడుదామా చెల్లె పాడుదామా ఎల్లమ్మ ఎగసిముకరావే ఎల్లమ్మ తుంబరి ఎల్లమ్మ పై సిముకరావే ఎల్లమ్మ అరే యాపారిలలు ఎల్లమ్మ వరసేతుల వదన ఎల్లమ్మ అమ్మవారు బయలెల్లంగ వరి ఆదిశక్తి బయలెల్లంగ పంగా మరి ఏదో బండారి రాలంగా అగ్గి మీద గుగ్గిలము ఆ పొగలు ఏగ జిమ్మంగా మా ధూమ్ ధామ్ జాతరని ఇంకా ధూమ్ ధామ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? మహేష్ గారు దేవుడికి కూడా డీజే కొట్టడం ఇక్కడే చూసానండి బాబు. చాలా వెరైటీగా అనిపించిందండి. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి వెరైటీ ఆఫ్ సాంగ్స్ అయితే వినలేదు. థ్యాంక్ యూ మేడం. అండ్ మీ ఎక్స్ప్రెషన్స్ కొంచెం అయితే ఆర్ నారాయణమూర్తి గారిలా ఉంది కదా.
ఆల్ ద వెరీ బెస్ట్ అండి. వీ హ్యాడ్ గ్రేట్ టైమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇదే ఫస్ట్ టైం ఇలాంటి ఫోక్ సాంగ్స్ విన్నాను. చాలా బాగా అనిపించింది. ఆ ఎక్స్ప్రెషన్ తోటి ఆ ఎనర్జీలో ఏం చెప్పారో చాలా చాలా నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను ఫస్ట్ టైం చూసాను, చాలా ఇష్టమైంది. థ్యాంక్ యూ అనూష. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బోనాల శుభాకాంక్షలు అండి. అంటే ఈ స్టేజెస్ మీద అలా చూడటం అనేది మంచి ఎక్స్పీరియన్స్. సో చూస్తుంటే ఒక వైబ్, జాతరలో ఉన్న ఒక వైబ్ అయితే పండగ అనే సిచ్యువేషన్ అయితే చాలా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అసలు మమ్మల్ని కూడా ఇందులో పార్ట్ చేసి పిలిచినందుకు. ఇలా ఉంటది మా శ్రీదేవి డ్రామా కంపెనీలో పండగలు అంటే. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. థ్యాంక్ యూ. కపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళ నాయనమ్మలో ఉన్నారు కదా, వాళ్ళు సీరియల్స్ చూస్తూ చూస్తూ సగంలో చచ్చిపోయారు. ఆ మిగిలిపోయిన సీరియల్ ని కంప్లీట్ చేయడానికి ఆత్మల్లాగా వీళ్ళల్లోకి వచ్చి వాళ్ళ మొగుళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. ఎంటర్టైన్ చేసి ఆ ఆత్మలను డైవర్ట్ చేసి మొగుళ్ళకు విముక్తి కలిగించండి చాలు. పెళ్ళాం చేతిలో సీరియల్ చూస్తుండగా రిమోట్ లాక్కుని క్రికెట్ మ్యాచ్ పెడతాడే, వాడు ధైర్యవంతుడు. ఈ ప్రపంచంలో తెలివైన వాడు ఎవడ్రా? పెళ్ళం మంచి సీరియల్ మూడ్ లో ఉన్నప్పుడు తాగే సైలెంట్ గా ఇంట్లోకి వెళ్తాడే, వాడు తెలివైనోడు. Sweet and soulful performance. మేము వాళ్ళకి ఒక సీరియల్ పేరు గాని పాట గాని చెప్తాము. వాళ్ళు డ్రాయింగ్ రూపంలో వాళ్ళ టీమ్ కి గెస్ట్ చేయించారు. మామిడికాయ. అది మామిడికాయ సీరియల్ పేరు చెప్పు. ఎండమావులు. ఏరా ఎండమావుల్లో మావి తీసుకొని గీసేవా? ఇప్పుడు రష్మి గేస్తుందంట, కనిపెట్టండి. కలవపు. ఆ పేరేదో ఆయనకి చెప్పండి, ఆయన ఎలా డ్రా చేస్తారో చూద్దాం. కుంపలో కుంపట. ఇదిగో డ్రా చేస్తున్నా చూడండి. పద్మవ్యూహమా? స్పెషల్ సాంగ్స్ ని స్పెషల్ సాంగ్ లాగా కాకుండా హీరోయిన్స్ పర్ఫామ్ చేస్తే ఎలా చేస్తారు అలా చేశారు. గజిబిజి రౌండ్ అన్ని. డైబరాది. మనిషి లేకపోతే మాట మృగాన్ని రా నువ్వు. నెక్స్ట్ కమాన్. నో పాయింట్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నీ పేరు నువ్వు కనుక్కోలేకపోయారా ఎదరాలు? తగిట చెన్ను తగిట చెన్. కానీ ఇరక్కొట్టేసారు, మామూలు కదా ఆయన ఎనర్జీ అసలు. కాసేపు ఇద్దరిలో ఎవరు రాఘవ గారు అర్థం కాల. సూపర్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.